హలో గైస్, ఈరోజు మళ్ళీ మీకు లేటెస్ట్ న్యూస్ ఈ తెలంగాణ గవర్నమెంట్ గురించి మనము ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నామో ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది, చూడండి. మొదటిగా మనం అనుకున్నట్టుగా ఈ గవర్నమెంట్ కొత్తగా నూతనంగా ఏర్పడి ఉన్న ఈ గవర్నమెంట్ మనం ఎప్పుడైతే ఎన్నుకొని మనం నిలబెట్టుకున్న ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో, ఎలక్షన్కు ముందు 6 గ్యారెంటీల రూపాన్ని మనకు ముందు పెట్టి గెలిచిన తర్వాత పంగనామాలు పెడుతూ ఒకానొక పద్ధతిలో చాలామందిని ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా మనకు వార్తలు అందడం జరుగుతుంది. మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం 2 గ్యారంటీలను నిన్నటికి గాను 27వ తారీఖు నాడు ప్రవేశపెట్టడం జరిగింది. అది ఒకటి గ్యాసు, 2 కరెంటు గురించి. ఏదైతే ఉందో 200 లోపు యూనిట్ల లోపు వాడుకుంటున్న వినియోగదారులకు గవర్నమెంట్ ఫ్రీగా అందించడం జరుగుతుందనే దాంట్లో కూడా ఒక మెలిక పెట్టింది. కంపల్సరీ ఆధార్ కార్డు ఆ మీటర్కు సంబంధించిన వాళ్ళదై ఉంటేనే వాళ్ళకు రావడం జరుగుతుంది. అది అలా ఉంచండి. చాలామంది అందరూ ఏ ఇబ్బంది చాలామందికి జరగకపోవచ్చు. కానీ ఈ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకు అందించే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో, అది ముఖ్యంగా మన తెలంగాణలో 90 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్ను కలిగి ఉన్న నిరుపేదలు కలిగి ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. కానీ ఇది విస్మరించి ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు సంబంధించిన ఈ అందించే ఈ 90 లక్షల పైన ఉన్న వాటి విషయం ఏదైతే ఉందో అందరికీ ఇవ్వకుండా కేవలం మహిళల పేరు మీద ఉన్న వాళ్ళకు మాత్రమే అందించడం జరుగుతుంది అని, ఒక 38 లక్షల గ్యాస్లకు సంబంధించిన వాళ్లకు మాత్రమే అందించడం జరిగింది. ఇది నిజం. మిగతా వాళ్లకు అందడం అనేటిది అది దేవుడెరుగు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఆడ ఉంటారు, మగ ఉంటారు, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, 4-5 కుటుంబ సభ్యులు కలిగిన ఒక కుటుంబంలో మగవారి పేరు మీదైనా ఉండవచ్చు, ఆడవారి పేరు మీదైనా ఉండవచ్చు. అయితే ఒక ఆడవాళ్ళ పేరు మీద ఉన్నప్పుడే మనకు ఈ సబ్సిడీ రావడం అనేది జరుగుతుంది అనేది ఎంతవరకు కరెక్టు? మగవాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు కూడా అందివ్వడానికి ఎందుకు విస్మరిస్తుంది? ఇది కావాలని చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ ఇకపోతే ఈ సబ్సిడీ ఏదైతే ఉందో ముందే మనము పూర్తి డబ్బులను చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉంటుందో అది అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది సబ్సిడీ ఉంటుంది. అదొక 340 రూపాయలు, 360 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా భరించేది ఉన్నాయి. ఉజ్వల భారత్ అని వాళ్ళకు గాను కూడా అవి పోను 500 రూపాయలే. కుటుంబంలకు సంబంధించి ఏ సిలిండర్ అయినా 500 రూపాయలు చెల్లించే వరకే ఒక కుటుంబానికి నిర్దేశించి ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక మగవారి పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ను ఇవ్వకుండా కేవలం ఆడవాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళకు ఇవ్వడం అంటూ జరగడం అనేది ఎంతవరకు కరెక్టు? ఎవరైతే ఆ కుటుంబ సభ్యులలో మగవారు ఆడవాళ్ళు కలిసి కుటుంబ సభ్యులై ఉంటారు, పేరు ఎవరిదైతే ఏంటి, వాళ్ళు నిరుపేదలా, కలిగి ఉన్నారా, లేకుంటే ధనికులా? ఫస్ట్ ఏం చెప్పిందండి, ఎన్నికలకు ముందుకు వాళ్ళు ఎవరైనా కానీ, నిరుపేదలే కానీ, మధ్య తరగతే కానీ, ఎటువంటి కులమైనా కానివ్వండి, అందరికీ ధనికులతో సహా 500కు గ్యాస్ సిలిండరు ఇస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. దాటవేసి గెలిచిన తర్వాత 90 లక్షలకు పైన ఉన్న ఏవైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన వాళ్ళు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ మీద ఉన్నది. దాన్ని విస్మరించి మామూలుగా కేవలం ఆడవాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని ఒకటి ముందు తీసుకొచ్చి పెట్టి అది అమలు చేయడం అంటూ జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి కావాలనేది, ఎలా అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. ఒకటి గ్రహించండి, రేపు ఇదే కరెంటుకు సంబంధించి కూడా చాలామందికి ఇబ్బంది జరగనున్నది. ఒకరి పేరు మీద ఉన్న వాళ్ళకు, ఇంకొకరి పేరు మీద ఉన్న వాళ్ళకు ఎంతోమంది సిటీలలో ఒక ఇంటి యజమానికి 4 రకాల పోర్షన్లు కలిగి ఉన్నాడు. ఆ యజమాని ఒక పోర్షన్లో ఉంటే 3 పోర్షన్లకు సంబంధించి కిరాయికి ఇచ్చుకొని కిరాయి ప్రజలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉండడం జరుగుతుంది.
మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు కూడా అది ఏది చెప్పకుండా ఈ 200 లోపు యూనిట్లు వాడుకొని ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఒక ఇంటి యజమానికి 4 పోర్షన్లు ఉంటే 4 మీటర్లు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఈ 4 మీటర్లు ఉండడం అనేది అధికారికంగా ఉన్న వాళ్లకు ఇవ్వడం అంటూ జరగదు. మరి ఈ పేదలైతే ఎవరై ఉన్నారో ఈ కిరాయికి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం గాను? రెండోది ఇది, ఈ జరగబోయే ప్రభుత్వం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఒకటి మీకు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా వినండి. మనము ఒక కుటుంబం కలిగి ఉన్నప్పుడు మనం పని మనిషిని తెచ్చుకొని మన ఇంట్లో పనికి పెట్టుకుంటాం. పనికి పెట్టుకున్నప్పుడు అది మనకు ఒక 4 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఆ వ్యక్తిని అయితే మనం ఎవరినైతే మనం పనికి పెట్టుకున్నామో ఆ వ్యక్తి కరెక్ట్ చేస్తుందా చేస్తలేదా అనేది మనం ఉద్దేశించుకొని మనము ఉంచుకోవాలా తీసేయాలనేది ఉంటుంది. మనకు నచ్చితే ఉంచుకుంటాం, లేదంటే తీసేస్తాం. ఆ ప్రవర్తన మనం ఉంచుకున్న వ్యక్తి దగ్గర ఉన్నదా లేదా అనేది మనకు అర్థం చేసుకొని ఆ వ్యక్తిని ఉంచాలా తీసేయాలనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఉంచుకుంటామా, నచ్చకుంటే అమ్మ వెళ్ళిపోవని మనం పంపిస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారనేది వాస్తవం. ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నుకొని ఒక మభ్యపెట్టి ఇవన్నీ ఒక మాయ మాటలు చెప్పి ఎవరైతే గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో ప్రజలు ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉన్నది. ఇది గవర్నమెంట్కు ఎందుకు అర్థం కావటం లేదు? ఇది మెయిన్ ముచ్చట. ప్రజలు రోడ్డు ఎక్కక ముందుకే గవర్నమెంటు ఫస్టే సర్దుకొని వివరంగా వివరించి చెప్పుకొని కొనసాగించవలసింది ఎంతైనా అవసరం ఉన్నది. ఈ లేనిపోని పనికిరాని చేయకుండా పనికొచ్చే వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చేసుకొని ప్రజలకు మంచిగా అందించే ఉద్దేశము గవర్నమెంట్కు ఎంతైనా అవసరం ఉన్నది. ఇది నా మాట కాదు, ప్రజలందరికీ వాళ్ళ నోట్లలో నానుతున్న మాట. కొద్ది రోజులు ఉన్నది. మార్చి 5, 10 తారీఖు వరకు 100 రోజుల టైం అనేది గడువు అయిపోతుంది. అంతవరకు దాకా ఓపిక పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం పోరాటం చేస్తారనే ఆలోచనలతో ఉన్నారు. ఇది గవర్నమెంట్ ముందే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలనేది నా ఉద్దేశం. ఓకే, రైట్.